ఇది ఆలుగడ్డ చామగడ్డ కర్రీ అండి. చూడండి ఎంత బాగుందో. ఇది రోటీస్లో చపాతీలో కూడా తినవచ్చు, అలాగే రైస్లో కూడా తినవచ్చు. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. ఇది తయారు చేసుకునే విధానము చూద్దాము. హాయ్, నమస్తే అండి. ఈరోజు మనము ఆలుగడ్డ చామగడ్డ కర్రీ తయారు చేసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు చూద్దాము. ఇక్కడ ఆలుగడ్డ పావు కిలో, చామగడ్డ పావు కిలో ఇలా ఉడకబెట్టి పొట్టు తీసుకున్నాను. అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి తగినన్ని, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఆనియన్స్ కప్పుతో కొంచెం పెద్ద కప్పు, కస్తూరి మేతి 1/2 కప్పు, పోపు గింజలు జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, అలాగే ఒక నిమ్మకాయ చెక్క, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. చేసుకోపోయే విధానము ముందుగా చూద్దాము. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి, ఉప్పు, అల్లం పేస్టు ఇవన్నీ వేసి కచ్చపచ్చగా పేస్ట్ చేద్దాము. చూడండి, ఇలాగా కచ్చపచ్చగా పేస్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి ఆయిల్ వేద్దాము. ఇప్పుడు మనము ఈ పోపు గింజలు వేద్దాము. ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు కొంచెం లైట్గా చిట్పట్టమన్న తర్వాత పోపు లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు కరివేపాకు వేద్దాము. అలాగే ఈ కస్తూరి మేతి కూడా వేసి కొంచెం లైట్గా వేగనిద్దాము. ఈ కస్తూరి మేతి ఈ ఆయిల్లో ఇలా వేగుతూ ఉంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. అలాగే కర్రీ కూడా చాలా టేస్ట్ వస్తుంది. అలాగే ఈ పసుపు కూడా పోపులోనే వేసేద్దాము. పసుపు ఈ పోపులో వేస్తే చాలా కలర్ఫుల్గా చాలా మంచిగా వస్తుంది. అందుకని పోపులో ఇలా వేద్దాము. ఇప్పుడు లైట్గా ఈ కస్తూరి మేతి కూడా మంచిగా వేగింది కదా. ఇప్పుడు ఈ మిక్సీ పెట్టుకున్నాం కదా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇవి కూడా వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉందాము. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పేస్టు మంచిగా ఇలాగా వేగుతుంది కదా. ఈ వేగే వరకు ఈ ఆలుగడ్డ ఇవి కట్ చేసుకుందాం పీసెస్. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పేస్టు మంచిగా వేగింది కదా. ఇప్పుడు మనము ఆలుగడ్డ చామగడ్డ 2 కట్ చేసుకున్నాం కదా పీసెస్, ఇవన్నీ వేసేద్దాము. వేసి మంచిగా కలియపెడదాము. చూడండి, మంచిగా ఇలా కలియపెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ నిమ్మకాయ చెక్క కూడా పిండి మళ్ళీ కలియపెట్టుకుందాము. నిమ్మకాయ చెక్క కూడా పిండి మొత్తం ఇలాగా కలియపెట్టుకున్నాము. కర్రీ సూపర్గా ఉంటుందండి. నిమ్మకాయ కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది కదా. అలాగే ఇందులో కస్తూరి మేతి కూడా వేసాం కాబట్టి చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంతేనండి, కర్రీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.